నమస్కారం రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. పసందైన రుచికరమైన వంటకాల్ని పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో ఈ రోజు కూడా మీకు సరికొత్త వంటకాల్ని పరిచయం చేసేందుకు మల్కాజ్గిరి దినకర్ నగర్లో ఉన్న భానురేఖ గారింటికి వచ్చేసాం. మరి ముందుగా భానురేఖ గారిని పరిచయం చేసుకుని ఆవిడ మన కోసం ప్రిపేర్ చేసే వంటకాలు ఏంటో అడిగిద్దామా? హలో భానురేఖ గారు. హాయ్ అండి, స్వాతి గారు. ఓకే, సో మా రుచి చూడు వ్యూయర్స్ కోసం ఇవాళ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? క్యాబేజ్ దమ్కా బిర్యానీ అండి. క్యాబేజ్ దమ్కా బిర్యానీ. ఓకే, క్యాబేజ్ తో కూడా చేస్తారా? చేస్తారండి. సూపర్ అండి. సో మరి క్యాబేజ్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి. తరిగిన క్యాబేజ్, తరిగిన క్యారెట్ ముక్కలు, శనగపిండి, కార్న్ఫ్లోరు, సాజీరా, గరం మసాలా, కారం పొడి, మసాలా దినుసులు, ధనియా పౌడరు, పసుపు, ఉల్లిపాయలు, నెయ్యి, బిర్యానీ. క్యాబేజ్ దమ్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వచ్చేసాయి కదా, తయారు చేసే విధానం చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి భానురేఖ గారు? ఫస్ట్ ఏంటంటే క్యాబేజ్ తీసుకోవాలండి. ఇందులో ఓకే, కడిగి పెట్టిందేనా క్యాబేజ్? కడిగి పెట్టుకున్నానండి, రెడీ చేసి కడిగి పెట్టాను. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి, దీనికి సరిపడా కారం అండి. ఓకే, మసాలా పౌడరు, పసుపు తక్కువ అండి, చిటికెడు. కారం కూడా తగినంత వేసాను. ఓకే, రుచికి సరిపడా. అంటే స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ధనియా పౌడర్ కొంచెం ఎంత ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి కొంచెం ధనియా పౌడర్ ఎక్కువ వాడుతున్నాను. ఓకే, ధనియా పౌడర్, ఉప్పు. ఉప్పు ఏంటి ఇట్లా కలర్ఫుల్ గా ఉంది? ఇదండి, ఇది సైంధవ్ లవణం అండి. ఇది ఆరోగ్యానికి, షుగర్ పేషెంట్లకి బీపీ కంట్రోల్ చేస్తుంది. ఓహో, అలా అనేసి చేశాను. చూడండి ఒకసారి పట్టుకొని చూడండి. అవును, అంటే అదే నార్మల్ ఉప్పులా లేదు కదా, కొంచెం కలర్ కొంచెం డిఫరెంట్ ఉంది. లైట్ నార్మల్ సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. సూపర్ మార్కెట్స్ దొరుకుతుంది. అంటే ఏంటంటే ఇది వాడుతుంటే ఏంటంటే షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కొంచెం హై ఉన్న వాళ్ళకి ఓకే నార్మల్ గా ఉంటుందేమో కదా. ఉప్పు మామూలుగానే ఉంటుంది, టాటా అవన్నీ. ఇది కూడా అంతే, క్వాంటిటీ ఏం తేడా ఉండదు. ఇందులో టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది, కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది. అవునా? ఓకే, ఉప్పు తగినంత ఉప్పు. అంటే అవి ఇంత వాడాలనుకోండి, లేకపోతే ఒక టీ స్పూన్ వాడాలనుకోండి, అప్పుడు ఈ సైంధవ లవణం ఎంత వాడాల్సి ఉంటుంది? అంతే వాడాలి, అంతే కదా. ఓకే, శనగపిండి. శనగపిండి క్యాబేజీ ఎంత తరుగుందో దానికి బట్టి మనము ఒకవేళ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే, ఇదేం బైండింగ్ కోసమా శనగపిండి వేసింది మీరు? ముద్దలాగా రావడం కోసమేనా? కార్న్ ఫ్లోర్ కూడానా? కార్న్ ఫ్లోర్. ఓకే, జనరల్ ఇవి రెండు బైండింగ్ కోసమే వాడుతుంటారు కదా. అలా అంటే ఇప్పుడు ఇవి మనం ఏంటంటే బాల్స్ లా చేస్తాం అనమాట. ఇప్పుడు మనము నాన్ వెజ్ లా కనిపించడానికి వెజ్ తో చేస్తున్నాం కదా, ఇవి ఏంటంటే నాన్ వెజ్ లా కనిపించడానికి. ఇప్పుడు క్యాబేజ్ కోఫ్తా బాల్స్ అనొచ్చేమో కదా, ఆల్మోస్ట్ అట్లనే ఉంది. ఓకే, కొంచెం కొత్తిమీర, పెరుగు. ఓకే, మీగడ తీసిన పెరుగా? మీగడతో పెరుగైనా వాడచ్చా? పర్వాలేదు, ఏదైనా వాడచ్చండి. మనం వాటర్కి బదులు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇందులో వాటర్ పోయకుండా. సో భానురేఖ గారు, మీ పేరు చాలా కొత్తగా ఉందండి, భానురేఖ. మొత్తం అంటే భాను అని పిలుస్తారా, రేఖ అని పిలుస్తారా, మొత్తం పేరు పెట్టి పిలుస్తారా అందరూ? ఎలా? మా చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ ఏమో భాను అంటారు, మ్యారేజ్ అయ్యాక అత్తగారింట్లో రేఖ అని పిలుస్తారు. భానురేఖ అని ఎవరు పిలవలేదా? మా ఫ్రెండ్స్ పిలుస్తారు. ఓకే, తర్వాత నేనే కదా కంప్లీట్గా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచిందని. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ అంటే చిన్న పిల్లలండి. అదేంటి? చాలా చిన్న, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఓకే, పిల్లలతో గడపడం అన్నా చాలా ఇష్టం. ఓకే, పెళ్ళి ఎంతకాలం అయింది మీకు? 28 years. ఓ, 28 years అయిందా? ఓకే, పిల్లలు? ముగ్గురండి. ఓకే, ఏం చేస్తున్నారు వాళ్ళు? అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు. ఏంటి అమ్మాయికి మ్యారేజ్? మనవాడు కూడా ఉన్నాడా మీకు? బాబు, మనవాడు కూడా ఉన్నాడు. మనవాడికి 2 years అండి. ఓకే, అమ్మాయి తర్వాత ఇంకో బాబు. పెద్ద అబ్బాయికి జాబ్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి డిగ్రీ. సో ముగ్గురు పిల్లలు, అమ్మాయి ఫస్ట్, తర్వాత ఇద్దరు అబ్బాయిలు అంతేనా? పేర్లు చెప్పండి వాళ్ళవి. అమ్మాయి పేరు కోమల అండి. ఓకే, పెద్ద అబ్బాయి పేరు నాగేష్ కుమార్, చిన్న అబ్బాయి పేరు సుశీల్ కుమార్. ఓ వెరీ గుడ్. మీ వారు ఏం చేస్తుంటారు? మీ వారి పేరు చెప్పలేదు మీరు. మా వారు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అండి. ఓకే, పేరు? పి ప్రసాదరావు. పి ప్రసాదరావు గారు. పి అంటే పరదేశి ప్రసాదరావు గారు. పరదేశి. కొంచెము పిండి పలచగా అవుతుంది కాబట్టి మళ్ళీ కొంచెం శనగపిండి వేసుకోవాలి. ఓకే,
అది పెడదామా? ఓకే. హాబీస్ ఏంటి భానురేఖ గారు? వంటలు చేయడం. ఓకే. సో కొత్త కొత్త వెరైటీస్ అన్ని ఆలోచిస్తూ ఉంటారు అంతేనా? ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట. వెరీ గుడ్. కాకపోతే ఇప్పటివరకు ఏమేమి వెరైటీస్ ట్రై చేశారు? మటన్ చాప్స్ ఫ్రై చాలా బాగా చేస్తాను. మటన్ చాప్స్, మటన్ బిర్యానీ. ఇప్పుడు మటన్ బిర్యానీ మీ వాళ్ళకి ఇష్టం, మటన్ బిర్యానీ చేసినప్పుడు మీకు మటన్ ఇష్టం ఉండదు కాబట్టి మీరు ఇలా ట్రై చేసుకున్నానని చెప్పారు కదా. ఆ మటన్ చాప్స్ చేసినప్పుడు కూడా అట్లే మీకు నచ్చినట్టుగా ఏమైనా చేసుకున్నారా? చేసుకుంటాను. ఏంటది? ఇది వీటితో చేసుకుంటాను. ఓకే. క్యాబేజ్ చాప్స్ చేసుకున్నారా? లేదంటే కాలిఫ్లవర్, గోబీ పువ్వు, ఓకే, ఆలుతో చేస్తాను. సో మీరు వెజిటేరియన్ అంతేనా? ఓకే, మీరు వెజిటేరియన్ కాబట్టి వాళ్ళకి నాన్ వెజ్ ఇష్టం కాబట్టి వాళ్ళకి ఇష్టమైన స్టైల్లో వాళ్ళకి చేసి మళ్ళీ మీకు ఇష్టమైనట్టుగా మీరు చేసుకుంటారు అంతేనా? వెరీ గుడ్ అండి. మనం ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా చాలా ముఖ్యం. సో అది మనం భానురేఖ గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు ఆ విషయాన్ని. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది బాల్స్ చేసి నూనె వేడవగానే ఈ బాల్స్ డీప్ ఫ్రై చేసేస్తాను. రైస్ రెడీగా సగం ఉడికిన రైస్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇది చేసి పెట్టాను. ఓకే ఓకే. సో ఇదేంటి? బిర్యానీ రైస్, నార్మల్ బిర్యానీ రైస్ అండి, బాస్మతి రైస్. బాస్మతి రైస్. ఓకే. సో క్యాబేజ్ కోఫ్తా బిర్యానీ చేసి కూడా మటన్ బిర్యానీ అని పెట్టేసేలా ఉన్నారు ఈవిడ అంతేనా? లేదండి, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ చేసి పెడతాను. ఓకే. వేసేయడమేనా? ఓకే. సో నచ్చిన షేప్లో ఎలాగైనా వేసేసుకోవచ్చు. ఓకే. ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? పాటలు పాడడం అండి, దేవుడి పాటలు పాడడం ఎక్కువ. నేర్చుకుంటారా? సంగీతం నేర్చుకున్నారా? సంగీతం నేర్చుకోవాలి, మామూలుగానే చూసుకొని పాడుతుంటాను. ఓకే. పిల్లలతో గడుపుతాను ఎక్కువ మట్టికి. మనవుడు వస్తుంటాడు అప్పుడప్పుడు ఇంటికి. ఓకే. దగ్గరేనా మీ అమ్మాయి వాళ్ళు కూడా దగ్గరే ఉంటారా? అంతే. మా అబ్బాయి వెళ్ళి తీసుకొచ్చేస్తారు ఎప్పుడైనా, అలా వాడితో గడపడం. ఎంత ఏజ్ అన్నారు మీ మనవాడిది? 2 years. 2 years. ఓ ఫుల్ కాలక్షేపం ఇంకేంటి అప్పుడు కదా. ఏమైనా టిప్స్ చెప్పండి అయితే మా వ్యూవర్స్ కోసం, వంటల విషయంలో కానీ లేకపోతే బ్యూటీకి సంబంధించి కానీ అలా ఏమైనా. బ్యూటీకి సంబంధించి చెప్పమంటారా? చెప్పండి ఒకటి. అంటే ఇప్పుడు మనం మ్యారేజెస్కి కానీ ఫంక్షన్స్ కానీ వెళ్తాం కదా, ఇంకా ఫేస్ ప్యాక్లు వేసుకోవడానికి అవంతా టైం ఉండదు కదా. న్యాచురల్గా చేసుకోవాలి ఆ టైంకి. ఇంట్లో ఏది ఉంటుంది మనకి, ఇంట్లో ఉండేది రొటీన్గా టమాటాలు. ఫంక్షన్కి వెళ్తున్నట్టు ఒక అరగంట ముందు టమాటాలు 2 pieces చేసేసి ఫేస్కి అప్లై చేసేసి ఒక 15 నిమిషాలు అప్లై చేయాలి. ఓకే, డైరెక్ట్ నార్మల్గా అప్లై చేసేసి ఇంకో 15 minutes తర్వాత చన్నీటితో ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోతే గ్లోగా ఉంటుంది. ఫేస్ అంతా గ్లో ఉంటుందా? గ్లో ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి. ఓకే, దీంట్లో తీస్తారా? చిన్న ప్లేట్లో? ఓకే అండి, ప్లేట్లో తీసేస్తాను. సో క్యాబేజ్ కోఫ్తా బాల్స్ రెడీ అయిపోయాయి కదా. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఈ లోపల ఇది వేడవుతుందండి. ఆయిల్ని తీసేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ఆ బౌల్ ఇవ్వండి. ఇదండి దాన్ని ఏం చేయాలి? పెరుగు. ఇప్పుడు ఇందాక చేసాం కదా ఇవి బాల్స్, ఇవి ఇందులో వేసుకోవాలా. ఓకే, వేసుకొని కొన్ని క్యారెట్లు కొంచెం. ఓకే. పిల్లలు క్యారెట్లు తినమంటే మారం చేస్తారు కదా తినడానికి, అలా ఇలా వెజిటేబుల్. మనం వెజిటేబుల్ బిర్యానీ నార్మల్గా ఉంటుంది, ఇదైతే నాన్ వెజ్లో ఉంటుంది. పెరుగు వేసి కొద్దిగా మొత్తమా చూడండి. సగం ఇంకొక స్పూన్, 2 స్పూన్లు కావాలంటే మళ్ళీ చూసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కారం ఇందాక అందులో కొంచెం వేసాం కదా కారం, ఇందులో కొంచెం తక్కువ. ఓకే, ఆల్రెడీ ఆ బాల్స్లో కారం ఉన్నాయి కాబట్టి అందులో వేసాము, అందులో కొంచెం తక్కువ. కొంచెం గరం మసాలా, సాల్ట్, ఉప్పు. ఇప్పుడు పడుతుందా అంతా? రైస్ వేస్తాం కదండి. ఓకే, రైస్కి సరిపడినంత. కొత్తిమీర, పసుపు. ఓకే, ధనియా పౌడర్. నెయ్యి వేసుకోవాలండి. ఓకే, 2 స్పూన్లు నెయ్యి, కొద్దిగా నూనె. ఓకే, ఇప్పుడు ఇంకా దమ్ బిర్యానీ చేయడానికి రెడీ అవుతున్నట్టేనా? దమ్ బిర్యానీ చేయడం రెడీగా. ఓకే, ఎందుకంటే అన్నం రెడీగా రైస్ రెడీ చేసి ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది నూనె వేడెక్కగానే ఇందులో మసాలా దినుసులు. ఓకే,
ఆనియన్ డీప్ ఫ్రై చేయాలండి. ఓకే. కొంచెం దొడ్డుగానే తరిగి పెట్టుకోవాలా? పెద్దగా దొరకదు, ఎందుకంటే ఇవి బ్రౌన్ కలర్ రావాలి కదా. బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో కలిపేయడానికి. ఓకే. సో ఇది దేనికి పెట్టుకున్నాం మనం? ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్ చేసాక ఇది ఇందులో వేసేస్తాం. వేసి లేదంటే ప్లేట్లో సపరేట్. ఏంటి ఇప్పుడు మనకు మసాలా లాగా రెడీ అయినట్టు? రెడీ అయిపోయినట్టు. ఓకే. సో మసాలా రెడీ చేసుకుంటున్నాం. దానికోసం మళ్ళీ ఆనియన్స్ని కూడా డీప్ ఫ్రై చేస్తున్నాం, అంతే కదా? ఓకే. సో బ్రౌన్ కలర్లో వచ్చేస్తున్నాయి కదా ఆనియన్స్. దీంట్లో వేసేయడమేనా? డైరెక్ట్ వేసేస్తారా? లేదు, ప్లేట్లో తీసుకొని ఇదే ఇప్పుడు నెయ్యి అది వేసుకున్నాం కదా, ఇందులోనే మనం ఇది ఆకు ఇవన్నీ డీప్ ఫ్రై చేసి ఇందులో వేసేసి మూత పెట్టాలి. ఓకే. పెట్టేసి మనం ఫస్ట్ చేస్తూ పెట్టేద్దాం. ఓకే. సో మీ కాలనీ బాగుందండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారా మీకు? ఉన్నారండి. బాగా సందడిగా ఉంటుందా? ఓకే. ఆల్రెడీ ఒక ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారండి, వచ్చారు. ఓకే. చూడడానికి వచ్చారా ప్రోగ్రామ్ని? వచ్చారండి. ఓకే. ఇంకా మళ్ళీ నైబర్స్ ఇద్దరు ఉన్నారండి, వల్లి, మాధవి. ఓకే. ఎంజాయ్ చేస్తూ ఉంటారా మధ్య మధ్యలో? ఎట్లా టైం పాస్ చేస్తారంటే పొద్దున్న నుంచి ఇప్పుడు పిల్లలు మీ హస్బెండ్ అందరూ పొద్దునే వెళ్ళిపోతారేమో కదా? ఓకే. ఆ టైం అంతా ఎట్లా స్పెండ్ చేస్తారు? మిగిలిన టైం అంతా అలాగే మా టైం పాస్ మాట్లాడుకోవడము, ఇంట్లో పని ఉంటుంది, వంటలు తీసి మాట్లాడండి, పర్వాలేదు. బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇవి. ఓకే. ఇంకా ఒక్కోసారి వల్లితో, లేదంటే మా ఫ్రెండ్ వస్తుందండి పద్మ అనేసి, తనతో మాట్లాడడము. ఓకే. ఇంకా ఇంట్లో పని ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు నేను నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను. నాకు టైలర్ కుడితే నచ్చదండి. ఓకే. నిజమే కదా, అది వచ్చిన వాళ్ళు అంటే కుట్టడాలు వచ్చిన వాళ్ళు అసలు వేరే వాళ్ళు కుడితే నచ్చదు. ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదని ఇస్తాం కదా, ఇంకా అది కుదరదు మాకు బ్లౌజ్. అంతే. సో మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా తీసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఈ బిర్యానీ ఇది వేడెక్కింది కదా, తీసేసాం కదా, ఇందులోనే 2 బిర్యానీ సేమ్ నూనె కంటిన్యూ చేయొచ్చండి. ఓకే. లవంగాలు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా వేసారా? సాజీరా కూడా వేస్తాను. మీ లవంగాలు టప్ టప్ అంటున్నాయి. సాజీరా కొద్దిగా. ఓకే. ముఖ్యమైన సాజీరతోనే కదా బిర్యానీ. అవును కదా, టేస్ట్ అంతా. అందుకే నేను వేరే ఏంటి అని అనుకుంటున్నా. ఇలాచి అని. ఓకే. దీన్ని కలిపేసుకొని ఇది ఇప్పుడు ఇందులో వేసేయాలండి, అన్ని మసాలా దినుసులు. ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు అది ప్యాన్ పెట్టేసండి. ఇది ఆల్రెడీ వేడెక్కింది కాబట్టి ఇదేనా? అదే పెట్టండి. ఓకే. పెద్దగా పెట్టండి, చాలా ఓపిక కావాలి కదా. గ్యాస్ పెద్దగా పెట్టండి. ఓకే. ఫ్లేమ్ పెట్టేశాను. అది 2 minutesలో అయిపోతుంది. ఓకే. చూడండి, మొత్తం స్ప్రెడ్ చేయాలా? వేడైపోతుందండి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇది పెనం వేడెక్కింది కదా, దాంట్లో నెయ్యి కూడా వేసుకున్నాం కాబట్టి కింద ఇవి బిర్యానీ ఆకులు, దీంట్లో ఉన్న బిర్యానీ ఆకులు దాంట్లో వేసుకోవాలా? ఓకే. వేసుకొని రైస్ వేసుకోవాలండి. ఓకే. తీసుకోండి ఒక లేయర్ రైస్. ఇది అన్నం ఆల్రెడీ కొంచెం సగం పెట్టాను కదా. ఓకే. లేయర్ లాగా ఫామ్ చేయడం కోసమా? ఓ, ఇప్పుడు నాకు అర్థమైంది. సో మటన్ కర్రీ మనం ఎట్లాగైతే రెడీ చేసుకుంటామో అలా ఇప్పుడు ఈ కర్రీ రెడీ చేసుకున్నాం అన్నట్టు మసాలా. సో ఇదంతా ఒక లేయర్ లాగా వేస్తూ వస్తున్నాం, అంతే కదా? ఇప్పుడు ఇది ఒక లేయర్ వేస్తాం. ఓకే. మళ్ళీ ఒక లేయర్, ఇది ఒక లేయర్, అదొక లేయర్, అంతే కదా? ఓకే. సరిపోతుందా ఈ క్వాంటిటీకి కర్రీ? సరిపోతుంది. ఓకే. మొత్తం అంతా వేసేస్తారా? మొత్తం వేసేస్తాం. తర్వాత మళ్ళీ పైన లేయర్ రైస్ లేయర్ కదా? రైస్ లేయర్. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాం. ఓకే. ఆ మసాలా అంతా దానికి ఎలా పడుతుంది. నైస్. మొత్తానికి ఒక మంచి రెసిపీ చూపిస్తున్నారు మాకు. ఇక్కడ కొంచెము బ్రౌన్ కలర్ వేయించుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి కొద్దిగా వేసుకోవాలి ఇలా. ఓకే. వేసుకొని మళ్ళీ ఒక లేయర్ రైస్. సరిపోతుందా రైస్? రైస్ సరిపోతుంది. ఓకే. క్లోజ్ చేద్దామా? ఇవి ఆనియన్స్ ఉన్నాయి కదా. ఓకే. ఇవి ఆనియన్స్ పైన వేసేసుకొని
కొత్తిమీర వేయాలా? కొద్దిగా క్లోజ్ చేసి ఇది కుక్కర్ లాగా యూజ్ అవుతుందా? ఇదంతా సేమ్ ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఓకే ఓకే, లిడ్ పెట్టేద్దామా? అది 5 minutesలో అయిపోతుంది అంతే. ఓకే. సో మీరు ఎక్కువగా ఎటువంటి వెరైటీస్ చేస్తూ ఉంటారు? స్వీట్ చేస్తుంటాను. స్వీట్స్ బాగా చేస్తారా? ఓకే. స్వీట్స్లో ఏ స్వీట్స్ బాగా చేస్తారు? చంద్రకాంతలు. ఓకే. ఇంకా చంద్రకాంతలు, హల్వా చేస్తుంటాను. అని పెద్ద పెద్ద వంటకాలు తొందరగా చేసేస్తుంటారా? చంద్రకాంతలు చాలా తొందరగా అయిపోతాయా? చంద్రకాంతలు అంటే నా పేరు వింటేనే అమ్మో అనిపిస్తోంది. సో ఈజీగా సింపుల్ గా అయిపోతాయా? ఈజీగా సింపుల్ గా పెసరపప్పుతోనండి. ఓకే ఓకే. సో ఎక్కువగా వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటారు మీరు, డిఫరెంట్ వంటకాలన్నీ, అంతేనా? ఓకే. సరే, కాసేపు వెయిట్ చేద్దామా? ఇది టైం పట్టేలా ఉందా? ఇది ఒక 5 minutesలో అయిపోతుందండి. ఓకే, కాసేపు వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తాం. సో వ్యూయర్స్, మరి ఈ క్యాబేజ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ప్రొసీజర్ చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా చక్కగా కడిగి తరిగిన క్యాబేజ్ని ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, అట్లాగే గరం మసాలా పొడి అండ్ ధనియాల పొడి, పెరుగు, కార్న్ ఫ్లోర్, శనగపిండి, అంటే మనం ఎంతైతే క్వాంటిటీ క్యాబేజ్ తీసుకున్నామో దానికి సరిపడా ఇవన్నీ కూడా తీసుకోవాలి. అవన్నీ తీసుకుని పెరుగు ఉంటుంది కదా, సో పెరుగు అండ్ శనగపిండి, కార్న్ఫ్లోర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి బైండింగ్కి బాగా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అవన్నీ బాల్స్ లాగా, అంటే రౌండ్గా బాల్స్ లాగా కాకుండా జస్ట్ పీసెస్ లాగా వాటిని ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. అవి తర్వాత ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి ఈ మనం ఏవైతే బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నామో దాంట్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక బౌల్ తీసుకుని ఆర్ సేమ్ ప్యాన్ యూ కెన్ కంటిన్యూ, సేమ్ ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నూనె అండ్ నెయ్యి వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు ఇవన్నీ వేసి దానికంటే ముందుగానే మనం ఆనియన్స్ని కూడా డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలండి. సో ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఈ బిర్యానీ ఆకు అండ్ మసాలా దినుసులు ఇవన్నీ కూడా మనకు ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. సో ఆ నూనె అంతా కూడా మనం ఆల్రెడీ ఏవైతే బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నామో దాంట్లో వేసేయాలి. అప్పుడు అదంతా ఎలా అవుతుంది అంటే కర్రీ లాగా ఫామ్ అవుతుంది. మనం చికెన్ కర్రీ కానీ లేకపోతే మటన్ కర్రీ కానీ దమ్ బిర్యానీ కోసం ఎట్లాగైతే ప్రిపేర్ చేసుకుంటామో ఇక్కడ క్యాబేజ్ దమ్ బాల్స్ రెడీ అయిపోయాయి విత్ కర్రీ, సేమ్ కర్రీ లాగా రెడీ అయిపోయింది. వీటన్నిటికంటే ముందుగానే మనం బాస్మతి రైస్ని మనం దమ్ బిర్యానీకి ఎలాగైతే ముందుగా కొంచెం హాఫ్ బాయిల్ లాగా చేసి పెట్టుకుంటాం కదండి, అలా చేసి పెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం చేయాలి అంటే స్టవ్ మీద ఒక పెంకు లాంటిది పెట్టేసుకొని దాన్ని బాగా వేడి చేయాలి. అంటే దమ్ చేసేటప్పుడు మనం ఎట్లా ప్రొసీజర్ ఫాలో అవుతామో ఆ ప్రొసీజర్ కోసం ఒక పెంకు లేకపోతే ఏదైనా పెనం లాంటిది పెట్టి దాన్ని బాగా వేడి చేయాలి. అండ్ ఇంకొక బౌల్ దాని మీద పెట్టేసి ఫస్ట్ లేయర్ అంతా రైస్ వేసి మళ్ళీ సెకండ్ లేయర్ మనం ఈ కర్రీ ఫామ్ చేసుకున్నాం కదా క్యాబేజ్కి సంబంధించిన కర్రీ కోఫ్తాస్తో, సో ఆ కర్రీ మళ్ళీ కొంచెం ఆనియన్స్, బ్రౌన్ కలర్ ఆనియన్స్, మళ్ళీ నెక్స్ట్ లేయర్ రైస్, అలా లేయర్స్ లాగా పెట్టేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ ఉందో ఎంత క్వాంటిటీ ఆఫ్ కర్రీ ఉందో చూసుకుని దాన్ని అలా ఒక 2-3 లేయర్స్ లాగా ఫామ్ చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ కింద నుంచి ఫ్లేమ్ వస్తుంది కాబట్టి మనం లిడ్ ఎప్పుడైతే పెడతామో దాంట్లో స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఇది చక్కగా హాఫ్ బాయిల్ అయిన రైస్ కాస్త చక్కగా ఉడికిపోతుంది. అండ్ ఆల్రెడీ నూనె కూడా దాంట్లో ఉంది కాబట్టి సో అదంతా కూడా రైస్కి అంతటికి స్ప్రెడ్ అయిపోయి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం బిఫోర్ యూ కీప్ ద లిడ్ దాని మీద కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ దానికి యాడ్ అవుతుంది. సో ఇలా మనం దమ్ బిర్యానీ రెడీ చేసుకోవాలి. భానురేఖ గారు రెడీ అయిపోయినట్టేనా? అయిపోయిందండి. చూద్దామా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తామండి. ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేసి ఇంకా దీన్ని ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోవడమేనా? ఓకే, అయినట్టేనా? ఎలా తెలుస్తుంది అయినట్టు? అయిపోతుందండి. అంతేనా? 5 minutes కాగానే ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ముందు పెనం వేడెక్కి ఉంది కదా, మనం పెనం పెట్టి దాంట్లోనే వేసాం కాబట్టి అయిపోయినట్టు. ఓకే. చాలా కలర్ఫుల్గా ఉంది నిజంగానే. మీరు చెప్పేదాకా తెలీదు జనాలకి ఇది మటన్ బిర్యానీనా లేకపోతే కోఫ్తా బిర్యానీనా, క్యాబేజ్ కోఫ్తా బిర్యానీనా అన్న విషయం. చూడడానికి మటన్ బిర్యానీ లానే. అవును, అట్లాగే ఉంది సేమ్. ఇప్పుడు పీసెస్ని కూడా మనం రౌండ్గా చేయలేదు కదా. అవును, అలా అనేసి మీరు టాలెంటెడ్ అండి ఈ విషయంలో మొత్తానికి. అయితే కొద్దిగా కొత్తిమీర అండి, దీన్ని రాయితాతో సర్వ్ చేసుకోవచ్చు అండి. రాయితా రెడీ చేసి పెట్టాను. ఇక్కడ రైతా కూడా పెట్టేసారా? రెడీ చేసి పెట్టాను. ఇక్కడ క్యారెట్ అలా జరిపండి రాయితోనే. స్వాతి గారు వేడి వెజ్ క్యాబేజ్ దమ్క బిర్యానీ రెడీ అండి. గుమ్మలాడి టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, భానురేఖ గారు ప్రిపేర్ చేసిన క్యాబేజ్ దమ్ బిర్యానీ నా చేతిలో రెడీగా ఉంది. ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను.
యమ్మీ. క్యాబేజ్ అంటే ఇష్టపడని వాళ్ళైతే క్యాబేజ్కి ఫ్యాన్స్ అయిపోతారండి. ఇది తిన్న తర్వాత క్యాబేజ్ దమ్ బిర్యానీ